शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క నక్షత్రం కాబట్టి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన బ్రహ్మీభూతులు పూర్వాశ్రమంలో దిందుకూరు వెంకటప్ప యజ్ఞనారాయణ గణపాటి పౌండరీక యాజులు గారు. ఆయన వేద సమ్రాట్టు, ఆయుధాగ్ని సమ్రాట్టు, శ్రోత సమ్రాట్టు. వారి పౌత్రులు దిందుకూరి సీతారామాంజనేయ యాజులు గారు ఇంట్లో ఉన్న వారి అబ్బాయి కార్తికేయ. ఈ కార్తికేయ యొక్క గొప్పతనం ఏమిటంటే, కరోనాలో నేను ఈ శివరామ గోవింద నారాయణ అందరూ తరిస్తారని చెప్పి నేను ప్రచారం చేస్తే, కరోనాలో ప్రయాణం చేయడమే బహు దుర్లభమైన రోజుల్లో కాశీలో విశ్వేశ్వర సన్నిధానంలో ఒక నెల్లాళ్ల పాటు సంపూర్ణ ఘనపారాయణ, తమిళనాడు ఘనపాఠిలో, హైదరాబాద్ ఘనపాఠిలో, ఆంధ్రప్రదేశ్ ఘనపాఠిలో ఉద్దండులైన ఘనపాఠీలను తీసుకువెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు చేసి కాశీ విశ్వేశ్వరునికి సంపూర్ణ 44 పన్నాలు ఇంచుమించుగా నెల్లాళ్ళు పడుతుందన్నమాట. ఆ సంపూర్ణ ఘనపారాయణ చేయించిన మహానుభావుడు ఆయన కార్తికేయ. ఆయన వేదం శ్రౌతం అవే కాకుండా మృదంగ విద్వాంసుడు. అదృష్టం వారి అతని భార్య కూడా అలా సంగీత సరస్వతి, వీణ గాత్రం ఆవిడ సొత్తు అన్నమాట. అంచేతను వీరు అనేక 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 సప్తాహాలు, అనేక వేదపారాయణలు, అనేక జటపారాయణలు చాలా 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 చేయించారు. అన్నిట్లో కూడా మూర్ధన్యమైంది కరోనా సమయంలో కాశీలో ఘనపారాయణ. ఆ విశ్వేశ్వరుని యొక్క అన్నపూర్ణ సమేత, ఆ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుని దివ్యానుగ్రహంతో వీరు నిత్యాగ్నిహోత్రులు, అగ్నిహోత్రులు దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వీరి కార్తికేయ పితామహుడు దిందుకూరి హనుమత్ ఘనపాఠి సోమయాజు గారు, పెద్దంది సోమయాజు గారు అనేవారు. ఆయన గొప్పతనం ఏమిటంటే, మంచి మంచి ఘనపాఠీలను కూడా పెట్టుకుని భయపడిపోతూ ఇంట్లో కూర్చున్న చిన్న చిన్న వాళ్ళని కూడా పెట్టుకుని, అలాగే శ్రావణ మాసంలో దసరా ఈ సభలకు కూడా 20 మందిని 25 మందిని జాగ్రత్తగా అలా కూర్చుంటూ జాగ్రత్తగా అందరికీ ఏ వచ్చిందా రాలేదా, భోజనం చేశారా లేదా, పడుకున్నారా పడుకోలేదా ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా ఆయన కాలక్షేపం చేసేవారు. ఆయన కూడా ఆ మైలాపూర్ ఆ శివాలయంలో సాయంత్రం సూర్యాస్తమయానికి వెళ్లి రోజు వేదపారాయణ చేసేవారు మద్రాసులో ఉన్నంతకాలం. అలాగే ఇక్కడ ఉంటే పట్టాభిపురంలో అక్కడ శివాలయానికి వెళ్ళి ఆయన మహానుభావుడు. ఆయన యొక్క దివ్యానుగ్రహంతో కూడా 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఓ ముందర అశ్విని నక్షత్రం, ఓ తర్వాత ఆవిడ గాత్రం. సన్నక్షత్రకో హరిజాయంతో మత్తా సంపృక్తో యుజా సమక్తో యో దేవానాం విశదో అభ్యవాహో విశ్వస్య లోకామృతస్య లోపో తో నక్షత్రం జుషామోపయాతాం నమోశ్విభ్యాం గృణమోశ్వయుభ్యాం అశ్వినముపానకామయేతాం శ్రోత్రస్య లాభపదరోస్యావేతి తావేదమశ్విభ్యామిష్టయుభ్యాం పురోడాశందుకపాలం నిరోపతాం తదో శ్రోత్రస్య లాభపదిరావభవతాం శ్రోత్రస్య హవాపధిరో భవతి ఏవేన హవికాయుతే యోజేన దేవం వేద శ్రోత్రజోతి అశ్విభ్యాం స్వాహా
నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బుధగ్రహం ఓం ఉద్బుద్ధస్వాకే ప్రజావిష్కేన విష్కాభూతే సుందృజేఖాభయం చ పునఃబ్రహ్మద్విస్వాపితరం యువానమన్వాతాగుం సేత్రేకంతుమేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితధే పదం సమోఢవస్య వాగుంసరే సహస్రవీర్యాపురుషసహస్రాక్షసహస్రపాద్ సభోరం విశ్వతో వృత్తాఖ్యసిద్ధద్గజాంగం అధిదేవతా ప్రతిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం షిక్పావకోర విశ్వమేధామధ్యే శక్తిరమృతో నిధాయి యత్రిదోమమరిషంబరిభ్రదుచక్రేణ జ్యోతిషాద్యామినక్షత విశ్వస్య కేతుర్భవనస్య గర్భారోదసేన ప్రాజ్యాయమానః వీడుం చరగ్రమభిర్పరాయం జనాయ కర్ణవైదం తపంచ శ్రీనామధారో ధర్మో లీనాం మనీషాణాం ప్రార్పణः సోమగోపాః సోనుస్సహస్రరాజా విభాత్యగ్రవృషదా విధారः భూపం దేవ భువే ప్రదన్నయ ప్రదరామస్యోచ్చాభిద్యుమ్నదేవ భక్త ఆరంభరసౌస్రవశేష్వక్రముక్తముక్తాభజస్యమానే ప్రియసూర్యే ప్రియాజ్ఞాభవాత్యుజ్జాతేన భిగదుర్జలిత్వైః తావగ్నేయమానామృత్యోను విశ్వావసో నిదురేవార్యాణి తయా సహద్రవిణముచ్చమానాం ప్రజంగోమంతముషుజో వివృహో ృషమాయుశ్రేరుచారः అగ్నిరమృతో భవత్వయో భర్యతే తమహమస్మావిష్టాయనాయ ఆయుషే దీర్ఘాయుక్తాయ గృహాణి శతమానం భవతిసదాయ పురుషస్త్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే అధిదేవతా ప్రతిదేవతా శ్రీ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రతిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ యజ్ఞేశ్వరానుగ్రహేణ అన్న విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు నిరుపద్రవోస్తు కళ్యాణవస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ సీతయ్య సోమయాజు గారి భార్య మా పశ్చిమ గోదావరి జిల్లా మా జోషి లక్ష్మణ శాస్త్రి గారు ఇద్దరు ఆడపడుచు సంగీతం. సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు. సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు. పుట్టెప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు. పుట్టెప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ల ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు.
వచ్చియు బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాన్ ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు. వచ్చియు బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాన్ ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో మురిసి వసుదేవునితో ముచ్చటాడి దేవకితో మురిసి వసుదేవునితో హెచ్చిన మహిమలతోనూ ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయనడిరే కరిగే శ్రీకృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయనడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు. గోవింద గోవింద వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణ భగవాన్ కి జై.